ఏంటిది ముఖ్యమంత్రి ఏంది అసలు పీఠం మారబోతుంది అనేసి లోకేష్కి ముఖ్యమంత్రి ఇస్తే పవన్ కళ్యాణ్ ఊరుకుంటాడా? నెక్స్ట్ మరి 3 ఏళ్ల తర్వాత కూడా ఆలోచించవచ్చు కదా, పవన్ కళ్యాణ్ లోకేష్ దగ్గర పని చేస్తాడా? ఈ క్వశ్చన్స్ ఎక్కువ ఎదురవుతుంది. ఇప్పుడు ఇంట్లో పనివాడికి జాయిన్ అయినాడు, పని ఇంట్లో ఓనర్ గారు క్యాంప్ వెళ్తున్నారు, రేపటి నుంచి అమ్మగారు చెప్పింది నేను వెళ్ళాడు అనుకో, నేను పని మానేస్తాను రిలేటెడ్. అదే పవన్ కళ్యాణ్ పరిస్థితి. ఎవరికమ్మా పవన్ కళ్యాణ్ రాజకీయాలు నవ్వుతారు అన్నట్టు. అంటే రేపు 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్లకు ఎట్లా పోతారు అనేసి ఎట్లా కూటంలో కట్టాడు కదా, రేపు ఓట్లని చీరిపోతాయి కదా. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం నుంచి బయటికి పోతే దమ్మిడికి పనికిరాడు, ఖచ్చితంగా గెలవడు, డిపాజిట్లు రావు, ఆ భయం చచ్చినట్టు ఎక్కడే పడి ఉంటాడు. ఇప్పుడు ఈ పుట్టా మహేష్ యాదవ్ సిచ్యువేషన్ని చంద్రబాబు ఏం చేయలేడు, ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి కొడుకు ఇక్కడ కోటకపల్లిలో డ్రగ్స్ తీసుకుంటూ దొరికాడు. ఏం చేయగలిగాడు? ఆదినారాయణ మీద చర్య ఉందా? కమ్మని రాజకీయాలు అన్న మాటకి లటక్కని కొడుకును ముట్టించారు. ఇవాళ మినిస్ట్రీ ఎక్స్పాన్షన్స్లో లోకేష్కి అనుగుణంగా ఉన్న వాళ్ళు మాత్రమే అన్న దగ్గర బీసీ సామాజిక వర్గం, నేను యాదవ్ సామాజిక వర్గం, నేనే గెలిచాను ఇక్కడ, నేనే తోపనగానే కొడుకును ముట్టించారు. చూసుకో, అంటే ప్లానింగ్లోనా? ప్లానింగ్ లేదు. ఇక్కడ గవర్నమెంట్ ఎవరిది? ఒక్క కొనసాగితే తప్పించొచ్చుకో. ఎంత చెప్పావు కదా ఇందాక ఉపోద్ఘాతం అనుకున్నారా, ఠా ఈ ఠా 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 ఠే ఈ టాంగ్ టీంగ్ అని కాంతారా వద్ద ఉందో మాకెందుకు? ఇవాళ AK-47 యుగంలో కాంతారా కత్తి వద్దాం మాకెందుకు? అంటే ఏ ముఖం పెట్టుకుంటారు అంటున్నా. మొహం ఉంటాయి కదా పెట్టుకోవడానికి. తెగించేశారు, ఎవరు ఏం చేయలేరని ధైర్యం ఉంది. బీజేపీ కేసీఆర్ చెప్పింది 100% కరెక్ట్. వాషింగ్ పౌడర్ నిర్మా పైలట్ రోహిత్ రెడ్డి గారి ఫామ్ హౌస్లో దొరికిన ఇద్దరు సంగతి చెప్తాను. వాడు BL సంతోషం కేసు అయిందా, ఆడితో వచ్చిన పంతులందరినీ ముట్టించారు, అనంతకుమార్ గారిని కూడా ముట్టించారు. అది బో అని బయట మొత్తుకుంటాడు. నెక్స్ట్ ఈ తడవలో దొరికిన వాళ్ళందరూ లోపల పెట్టేశారు. ఏం నెట్టారా చెప్పు? ఎవరిని ఇప్పుడు పెట్టారు కదా, ఎవరిని రిమాండ్లో ఉన్నారు కదా వీళ్ళు, పనికి మన వాళ్ళు. ఆ రియల్ ఎస్టేట్ చేయడానికి వచ్చినాడు. అది చెప్పి కథ కూడా ఏమైనా అర్థం అంతు పంతు ఉందా? ఆడవాడు గన్ను కాల్చినాడు, రియల్ ఎస్టేట్ వాడట. సరే చబాసరు 10 మంది మధ్యలో ఒక ఆడపిల్ల ఎందుకుంది? ఆమె డాక్టరేట, ఇంకా ట్రీట్మెంట్ ఇవ్వడానికి వచ్చింది. డ్రగ్స్ తీసుకుని కల్తీరి పడిపోతే జల్లి తెచ్చుకురా ముందు, అంటే అడ్వాన్స్ గా తన ఏదైనా అయితే ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం తెచ్చుకుంటే. అంటే అడ్వాన్స్ గా అంటే వీళ్ళంత ప్రిపరేషన్ తో ఉన్నారు డాక్టర్ ఎవడ నిజం శబాస్. దేనికుంది? ఎక్కువ డ్రగ్ ఎక్కువ అయిపోతే చచ్చిపోతారు కదా పనికి మాలి వాళ్ళు. వీళ్ళు ఏమైనా పెద్దగా ఇంజక్షన్లు ఇచ్చుకోవడం అన్ని వచ్చినట్టు వీళ్ళకి. అందుకోసమేనంటవా? మరి ఆబ్వియస్లీ ఎందుకే కదా, మరి కాకపోతే దేనికి వచ్చినట్టు. సరే వీడు గన్ను కాల్చినాడు, కాల్చేసి తెరబడిపోయి రియల్ ఎస్టేట్. అరే నీకు ఇక్కడ 150 కోట్ల పైసలు కదరా, పప్పాలు కూడాను కోకాపేట ఇవన్నీ ల్యాండ్లు. ఆయన తీసుకెళ్ళి లోకేష్ క్యాప్ చెప్తే 99 రూపాయలకి ఇస్తారు కదా అక్కడ ఫ్రీగాను. 99 రూపాయలు కదా ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్. అంటే అబద్ధమే కదా. వీళ్ళు ఓన్లీ పార్టీ కోసమేనా, లేకపోతే వీళ్ళు డ్రగ్స్ దందాలు చేయడానికి వీళ్ళందరూ ఏకమైరా? అక్కడెక్కడో ఒక మాజీ సీఎం రావడం, ఇక్కడ నుంచి ఈయన పోవడం, ఇంకొకరి నుంచి ఇంకొకరు రావడం, ఇంతమంది గ్యాదర్ అయ్యారు అంటే కేవలం కన్జ్యూమింగ్ కోసమేనా? ఇప్పుడు మామూలుగా నీకు తెలిసిన నువ్వు జర్నలిస్ట్వి, నేను చదువుకున్నాడుగా చెప్తున్నా, టీడీపీ BRS పార్టీలు 2 ఆర్క్ రైవలరీలే కదా. అవును, ఒకలంటే వాళ్ళు పడదే కదా. పడదు. ఈడు MP తెలుగుదేశం, ఈడు రోహిత్ రెడ్డి గారు ఉద్ధరించడానికి BRSలో ఏడుస్తున్నాడు. వీడిద్దరికి ఏం పని పార్టీల పరంగా? అది ఏం పని? మార్కెట్లో ఎలా స్ప్రెడ్ చేశారు సార్? గన్ను కాలిస్తే వాడు తప్పించుకొని వెళ్ళిపోయాడట. ఆయన KTR అట. ఇద్దరు తప్పించుకొని పోయారట. అందరూ KTR ఉన్నాడట. అరే అందరే ఆయనకు చుట్టడానికి ఎన్ని సకల ప్రయత్నాలు చేస్తున్నారు. హైలైట్ తెలుసా? ఇక్కడ ఈ బుర్రతక్కువ వేదలు గూగుల్ టేక్అవుట్లు తీశారు KTR. ఈ జడ్డి వేదలకి ఆయన జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతంలో ఉన్నట్టు తేలింది. లేకపోతే ఈ KTR చుట్టూ కథకలి ఈ తపాలశాలలో పెట్రోల్ బంక్ కూడా రెడీగా ఉన్నట్టు. విషయం ఏంటంటే అక్కడ ఏందో BRSలో ఉన్నాడని చేసి ఇక్కడ KTR చుడుతుంది. మరి చంద్రబాబు నాయుడుకి ఎందుకో చుట్టట్లేదు? సమపాలిక న్యాయం ఉండాలి ఇక్కడ. ఈడనేమో KTR కు చుడతారు, ఆడ మాత్రం చంద్రబాబు నాయుడు చుడతారు. మా పెట్రోల్ బంక్ కూడా అయితే అమ్మ బాబోయ్, ఆ నాయుడు వేరు ఈ నాయుడు వేడు ఒకటి, మా నాయుడు గారు ఇలాంటివి చేయరోటి. ఈ మధ్యలో ఆ నాయుడు గారు కూడా ఇలాంటి చేస్తారా? వయసు చూడరా, ఈ గేజులు వయసులు అన్నీ అప్పుడు జ్ఞాపకం వస్తాయి వీళ్ళకి. వీడు చేసి కోతికోకారి పనులు ఎవరు మాట్లాడరు. మంచిదా అన్నది పాజ్ ఉంటుందన్నమాట. చేసింది చేసిన వాళ్ళు ఎదవలు, ఏ పార్టీ అన్నా కానీ సంబంధం లేని వ్యక్తులకు దాన్ని సుట్టి నిన్న ఇప్పటికి కూడా ఇంకెట్ట రుద్దాలే. ఆ తప్పించుకొని పోయిన వ్యక్తులు ఎవరెవరు? ఈ గన్ను కనుక కాల్చకపోతే అసలు కథా కమేసే లేదు. ఈ గన్ను ఎందుకు కాల్చినట్టు మరి? అది కోసం అట. ఆ గుంట పైలట్ రెడ్డి గారు ఉన్నాడు కదా, గుంటడు ఇంకోడు, అది కాల్చి 8 అవుతో చూసుకుందాం. మన దగ్గర ఇందులో 6 బుల్లెట్లు 5 వచ్చారు, మట్టి వచ్చాట.
తెంగారు నా చి, కొడుకు చి, చి, చి. తాగి చేస్తే ఏమొద్దమ్మా కాన్షియస్ ఉంటుంది వాళ్ళకి. ఒకడు ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యంచుడు వచ్చేయడం రానోడేమో ఎంపీ, ఇంకోడేమో ఆడేవారు కాదు, తెలివిగానే చేసిండు. వాటర్ ఇస్తే నెగటివ్ వస్తుందని. ఛా అంటే ఇది ఒక్కడికి తెలియతే అంటే ఈ లోపు నన్ను ఎవరో ఒకరు తప్పిస్తారులే అనేసి అందుకే ఒక టైం, అది ఒక అదే ఆడు ఎంత తెంగరోడు అంటే క్లూ ఇచ్చినా తప్పించుకోరు. బుర్రతో కూడా ఫోన్ చేసి పోరా పక్క అన్నట్టుగా చెప్తే కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోరా, నన్ను పక్క తప్పించమనే కదరా ఫోన్ అని కూడా చెప్పలేని తెంగరగడ్డిని ఆ ఏలూరు వాళ్ళు రే చూసుకోండి రే మీరని. వీడు మళ్ళీ చంద్రబాబు పక్కన నిలబడి 100 రోజుల్లో వివేకానంద స్టిల్ చూడు వివేకానంద 100 రోజుల్లో డ్రగ్స్ రైతు రాష్ట్రం నిర్మిస్తాడు. నీ ఎవ మొత్తం తాగిసేస్తుంది యాదవ్ నువ్వే డైలాగ్ కనీసంగా కట్టుబడి లేకపోయే. ట్వీట్ 2027 మంది చచ్చిపోయింది రా డ్రగ్స్ తాగి. నీ సాగు ఎప్పుడు వస్తుంది రా పైనకి మళ్ళీ అదవా నేను తాగలే చూడుకు ఈడే కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చుకో మీడియా పెట్టి ప్రజలారా నేను అసలు ఏడు తాగలేదు తెలుసా, నేను బేపరాలతోనే ఫ్రెండ్షిప్ చేస్తాను, నీసుకోవడం మొట్టను నేను జస్ట్ డిన్నర్కి పిలిస్తే వాళ్ళు అరటికాయ బజ్జీలు వేస్తానంటే వెళ్ళాను నేను. సరేరా ఇవన్నీ సూపర్ భలే చెప్పారు, మాయకుడు బాగా చెప్పావు కదా మా అమ్మాయి కదా నేను ఇస్తున్నాను సూపర్ రే సూపర్. ఒరే పనికి మళ్ళీ అదో నువ్వు ఎంపీ కదరా, నీ పక్కోడు డ్రగ్స్ ఇవన్నీ తీసుకుంటుంటే పోలీసులకు ఫోన్ చేసి నన్ను చిన్నపిల్లలు చేసి అట్టిగా బజ్జీలు పెడతారని చెప్పి డ్రగ్స్ తీసుకుంటారా అని నువ్వు కంప్లైంట్ ఇచ్చారా పనికి మళ్ళీ అదవా? నువ్వు ఇచ్చారా కంప్లైంట్? నువ్వు కంప్లైంట్ ఇవ్వడట అంటే ఈ పక్క న్యాయం అన్యాయం ధర్మం అధర్మం ఏడు జరిగినా వీడు మాత్రం 2027 మంది చచ్చిపోయినప్పుడు వీళ్ళు కూడా తాగి చచ్చిపోతారు కదా, నువ్వు కాపాడాలి కదా. ఆ పక్కన డాక్టర్ అమ్మ కూడా ఉంది కదా. అరే నువ్వేట్లు ఎడకొచ్చున్నావు, నేను ఆంధ్రాకి రమ్మంటే 99 రూపాయలకి ఎండరా నాకు అప్పనంగా ఇచ్చేస్తున్నా మా లోకేష్, నువ్వేట్లు ఎడకు 150 కోట్లు మనతో కాదురా. నేను అవతల ఫ్యామిలీ తగ్గుల్లోనే శాస్త్రాన్ని సెటిల్మెంట్లు చేసుకోలేక నువ్వేట్రా నాకు ఇక్కడ చెప్పడం ఎలివేషన్లు. ఈ తెప్పలేసానుడు దుబాయ్ లాంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తే వాళ్ళే బాంబులు వేసుకొని సస్తాను రావు పక్కన ఈడ ల్యాండ్ లేట్ కొన్నాడు నేలమాలగల్లో తెగి పెట్టాడు. కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆ ఛానల్లో అదిగా ఆ బిఆర్ నాయుడే ఆయన భరించలేక ఎన్టీవీ చూసుకుంటాడు ఆ ఫ్లైట్లో కూర్చుని మా పుల్లేరు రాజా గారిని నేనే భరించలేను రా బాబు అని. రే మీ వాడే నేను భరించలేకపోతే మేము ఎలా భరిస్తున్నావు ఆలోచించుకోరా రే అని చేత వాళ్ళ కాళ్ళేసి ఐటమ్మా ఆది మూలం వాడిని ఏంటన్నారు ఇవాళ నువ్వు మొత్తం ఇది కాదు ఇవాళ వెళ్ళిపో అని చెప్తారు రండి మీటింగ్కి పిలిచి. ఈ యువతల ఆంధ్రారెడ్డి ఖమ్మం రాజకీయాలు నడుస్తున్నాను కానీ లటక్కని కొడుకుని ముట్టించారు. ఇందులో సారాంశం ఏంటంటే బీజేపీ సన్నిధానంలో ఎవడు బీజేపీ సంకనాకితే ఆడి మీద ఏ వల్లకాడి కేసులు అయితే ఒక ఇష్యూ నడుస్తుంది, కుట్ర జరుగుతుంది అని కొంతమంది మాట్లాడుతున్నారు కదా, ఏం కుట్ర జరుగుతుంది? ఒక దెబ్బకు 3 పెట్టలు కుట్ర ఎవరికి యనమలోడికి రాజ్యసభ సభకు నమస్కారం సుపుత్ర కొంపబేకరా. కుట్రకు కర్త కర్మక్రియ లోకేష్ అండ్ రేవంత్ ఈ అనలేం ఎవడైనా అవ్వచ్చు, ఈ రాష్ట్రంలో జరిగింది కాబట్టి భరించవలసిందే. తప్పియాలనుకుంటే తప్పియచ్చు ఈజీగా, కానీ తలుచుకుంటే ఎంతసేపు గురుశిష్యుల బంధమే కదా. ఎందుకు ఒకటి తర్వాత ఒకటి ఎందుకు ఇట్లాంటి పరాకాష్ఠలు జరుగుతున్నాయి? దేవుడమ్మా పైన వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటూ వదులుతాడా మొత్తం చట్రాలతో దేవుతాడు బూందీని. లేకపోతే తడిగొడ్డు వేసుకుని పడుకున్న పొట్ట సుధాకర్ యాదవ్ ఒక్కటి నిద్ర లేపి దాని నువ్వు కూడా గేమ్లోకి వచ్చి అని బలవంతాన్ని పెళ్ళడం ఏంటి. ఈడు ఇక్కడ అంటే మా పెట్రోల్ బంకుడు అనురాధమ్మ అక్కడ ఎమ్మెల్సీ ఆవిడ భువన్ కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి ఫెస్టివల్ అందరినీ వేసేట్టు ఏటా మనం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏమైనా తీసుకెళ్ళా. ఇది మాజీ చైర్మన్ టీటీడీ చైర్మన్ పొట్ట సుధాకర్ యాదవ్ కూడా సీన్లోకి వచ్చాడు. సార్ నన్ను రిటైర్ అయిపోయింది సార్ గేమ్స్ అవి ఆడలేనంటే కాంతో గేమ్స్ ఆడే బాబు అంటే వెంకటేశ్వర స్వామితో గేమ్స్ ఆడావు కమాన్ అని ఫీల్డ్లోకి పేర్లు గడ్డి దించారు.